కాలుతో అమ్మా మీరు వెనక జరుపుకోండి అమ్మా నువ్వు వెనక జరుపు కొంచెం బ్యాక్ జరుపు ఏంటి పొగ ఇది 2014-19లోనే రెనోవేట్ చేయించాం. కానీ గత ప్రభుత్వంలో ఇది పూర్తిగా నిర్మాణం కావటం, ఆ పెట్టిన ఎక్విప్మెంట్ కూడా జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు, ప్లే ఎక్విప్మెంట్ కావచ్చు స్పాయిల్ అయితే మళ్ళా ఇక్కడున్న లోకల్ ప్రజాప్రతినిధులు యాక్చువల్గా అడిగిన వెంటనే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. చాలా చక్కగా చేశారు. నిజంగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు పార్కుని. నిజంగా చేసిన అధికారులని, అది చేయించుకున్న ప్రజాప్రతినిధులను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ డివిజన్లో ఈరోజు ఎన్టీఆర్ సుజల పథకం, అదేవిధంగా 49లో కూడా ఒకటి ఇప్పుడు ఇనాగ్రేషన్ చేయబోతున్నా. ఈ ఎన్టీఆర్ సుజల పథకం ఇప్పుడు కాదండి, 2014-19లోనే నెల్లూరులో 6 లక్షల లీటర్లు, 3 లక్షల లీటర్లు అర్బన్లో, 3 లక్షల లీటర్లు రూరల్లో ఉండేటట్టుగా 6 లక్షల లీటర్లతో 120 సబ్ ప్లాంట్ చేయడానికి 120 ప్లాన్ చేసాం. 60 సిటీకి, 60 రూరల్కి. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో ప్రజలకు చేయలే. అది ప్రభుత్వం కాదండి. ప్రభుత్వం అంటే ఏంటంటే ప్రజల అవసరాలు చూసి ప్రజలకు ఏం కావాలో చేయాలి. ఈరోజు వాళ్ళు వాటర్ బాటిల్ కొనాలంటే ఎంత అవుతుందండి? కానీ 2 రూపాయలకి 20 లీటర్లు ఇస్తుంటే చక్కగా అటువంటి పథకం తీస్తే 2014-19లో మొదలుపెట్టాం. 2.5 కోట్లు ఖర్చు పెట్టాం దానికి. ఆ ఖర్చు పెట్టింది కూడా వదిలేశారంటే ఆ 2.5 కోట్లు పోయినట్టే. ఎవరి డబ్బులు అండి? ప్రజలు కట్టిన ట్యాక్సులు. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా దాన్ని రివైజ్ చేసాము. దాదాపు ఇప్పటికి ఒక 20 సబ్ ట్యాంకులు కూడా యాక్చువల్గా పూర్తి చేసాము. రాబోయే 2 నెలల్లో మిగతా 40 కూడా పూర్తి చేసి నెల్లూరు సిటీకి ఇవి 20, నెల్లూరు సిటీలో 28 డివిజన్లు, 28 డివిజన్లకి 60 పెడుతున్నాం. అదేవిధంగా రూరల్లో కూడా ఎమ్మెల్యేతో మాట్లాడి వాటిని కూడా వీలైన తొందరలో చేసి ప్రతి ఒక్కరికి కేవలం 2 రూపాయలకే ఎన్టీఆర్ సుజల పథకం వచ్చే విధంగా చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒకటే నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది, అన్ని పనులు చేస్తాం. కొద్దిగా ఓపిక ఉండండి. ప్రతి ఒక్కరిని నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నెల్లూరులో మల్లప్ప కాలం ఒకటి, తర్వాత రామిరెడ్డి కెనాల్ ఒకటి, ఇంకోటి ఉయ్యాల కాలం ఒకటి, వాటి బ్రాంచెస్ ఉన్నాయి. యాక్చువల్గా నెల్లూరులో అండర్ గ్రౌండ్ పూర్తి చేసి అన్నిటికీ కనెక్షన్ ఇచ్చినా ఆ కాలువలు కానీ పూర్తి చేయకుంటే దోమలు ఉంటాయి. దోమలు లేని నగరం చేయాలంటే ఫస్ట్ ఆ కాలువలకు 2 పక్కల రివిట్మెంట్ కట్టి పైన స్లాబ్ వేయాలి. ఒరిజినల్గా ఆ కాలువలు మొత్తం ఓపెన్ చేస్తే ఒక్కొక్కటి 30 అడుగులు, 20 అడుగులు, 25 అడుగులు ఉంది. అయితే అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, వీలైనంత వరకు ఆప్టిమం సైజ్ పెట్టమని. ఇవాళ కూడా నాకు చూపించారు. యాక్చువల్గా కొన్ని దగ్గర 16 అడుగులు, కొన్ని దగ్గర 15 అడుగులు, కొన్ని దగ్గర 20 అడుగులు. ఎందుకంటే వాటర్ ఫ్లోని పెట్టారు. దానికి అందరూ సహకరించాలి. ఎవరైతే ఆ కెనాల్స్ ఆక్యుపై చేసుకొని వాటి మీద ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ సహకరిస్తే ఆ కెనాల్స్ నీట్గా బోత్ సైడ్స్ కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తాం. అక్కడ స్కూటర్స్ కానీ వాకింగ్ పాత్ కూడా